మరి కాసేపట్లో దాయాదుల మధ్య పోరు ప్రారంభం కానుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఉత్కంఠభరితమైనటువంటి ఫైనల్ మ్యాచ్ని తిలకించేందుకు సంగారెడ్డిలో క్రికెట్ అభిమానులు పలు రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు. మనం ప్రస్తుతం అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాము. ఉదయం నుంచే ఇక్కడ క్రికెట్ అభిమానులు క్రికెట్ ఆడుతున్నారు. దాంతోపాటు ఈరోజు ఇండియా గెలుస్తుంది ఖచ్చితంగానే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇప్పటికే స్లోగన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం విజువల్స్లో గమనించవచ్చు. చెప్పండి బ్రదర్, ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఈరోజు జరిగేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి మ్యాచ్లో పట భారతదేశం విజయం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు కూడా చాలా భయపడేటువంటి పరిస్థితులు. ఎందుకంటే మా యొక్క పులులను చూసి వాళ్ళు మేక లేక పిల్లు లేక వాళ్ళు గదగద వణికేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు భారతదేశం క్రికెట్లో చాలా అద్భుతమైనటువంటి రాణించేటువంటి అవకాశం ప్రతి ఒక్క క్రీడాకారుడు చాలా అద్భుతంగా ఆడుతున్నారు. వాళ్ళ యొక్క ప్రతిభను భారతీయులందరూ కూడా గర్విస్తున్నారు. గతంలో పాకిస్తాన్కి ఇండియాకి జరిగినటువంటి మ్యాచ్ను చూస్తాం, ప్రతిదీ కూడా ఉత్కంఠభరితంగా సాగింది. ఇది ఫైనల్ మ్యాచ్ ఎలా ఉంటుంది? ప్రపంచంలో అందరి దృష్టి ఇప్పుడు మ్యాచ్ పైనే ఉంది. అయితే ఇంతవరకు జరిగిన అన్ని మ్యాచ్ల్లోనూ పాకిస్తాన్పై ఎప్పుడు భారత్ పైచేయి ఉంది. అక్కడ బార్డర్లో కానీ ఇక్కడ గ్రౌండ్లో కానీ ఎక్కడైనా సరే భారత్దే పైచేయి. సో ఈ మ్యాచ్లో కూడా 100% ఇండియా గెలుస్తుంది. లండన్లో జరిగేటువంటి మ్యాచ్లో పిచ్ ఎలా ఉండబోతుంది? సో టాస్ గెలిచి ఇండియా బౌలింగ్ తీసుకుంటుంది, ఈజీగా చేజ్ చేస్తుంది. వన్ సైడ్ మ్యాచ్ ఉంటుంది, అందులో ఏ డౌట్ లేదు. మ్యాక్సిమం వన్ సైడ్ మ్యాచ్. గ్రూప్ మ్యాచ్ కంటే ఇంకా ఈజీగా ఇండియా ఈరోజు గెలుస్తుంది ఫైనల్. అంటే మీరు చెప్పండి, ఎలాంటి ఏర్పాటు చేసుకున్నారు ఈరోజు మ్యాచ్ నుంచి చూడడానికి? మేము ఒక ప్రొజెక్టర్ పెట్టుకున్నాము, ఒక హాల్లో పెట్టుకున్న ఒక మినిమం 50 to 60 మెంబర్స్ దానిలో చూసుకుంటూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇండియా యొక్క విజయాన్ని మేము కూడా తిలకిస్తామండి. ఈరోజు ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది. మా విరాట్ కోహ్లీ గెలిపిస్తాడు. ఇండియా మొత్తం సలాం. జై బోలో భారత్ మాతా కీ జై. ఈరోజు ఇక్కడ జరగబోయే మ్యాచ్ వన్ సైడ్ గా ఉంటుందని మేము అందరం ఆశిస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కానీ 350 to 400 కొడుతుంది. పాకిస్తాన్ ని 200 లోపలనే కట్టడి చేస్తుంది. ఒకవేళ చేజింగ్ చేస్తే మాత్రం చేజింగ్ లో ధోని కోహ్లీ ఇద్దరు వన్ సైడ్ షో చేస్తారు. ఇండియా కంపల్సరీ విజయం సాధిస్తుందని కోరుతున్నాము. జై బోలో భారత్ మాతా కీ జై. బోలో భారత్ మాతా కీ. ఈరోజు జరిగేటువంటి ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్లో ఖచ్చితంగా భారత సేన విజయం సాధిస్తుందని, ఖచ్చితంగా వీళ్ళు సాధించాలి, పాకిస్తాన్ వాళ్ళని ఓడిస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డిలో క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. అయితే తాము క్రికెట్ చూసేందుకు కూడా ప్రొజెక్టర్లు పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని భోజనాలు సైతం ఏర్పాటు చేసుకొని తాము క్రికెట్ చూడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు.